మీద ఒక సీరియస్ అలిగేషన్ బైరెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనతో మంత్రి భరత్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, బైరెడ్డి లాంటి వ్యక్తి సడన్గా ఒక కంపెనీ దగ్గర నుంచి 45 కోట్ల రూపాయల డబ్బులు, అది కూడా లోకేష్కి తెలియకుండా ఈయన తీసుకున్నారు అని చెప్పి మాట్లాడడం ఒక సీరియస్ అలిగేషన్ అయింది. ఇది నిజంగా డబ్బులు తీసుకున్నారా, ఎక్కడైనా ముట్టాయా, ఏంటి, ఏం జరుగుతుంది? అదే ఇట్లా మీరు క్వశ్చన్ వేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయన చేసినట్టు ఒక స్టాండప్ కామెడియన్కి పనికొచ్చే వ్యక్తి ఈయన. మీరు స్టాండప్ కామెడీ షోస్ చూసినారంటే ఈయనకి వాళ్ళు అక్కడ చేసే వాళ్ళకి తేడా ఉండదు. అందుకనే నేను ఎందుకు అనుకుంటున్నా, దిస్ ఈజ్ ద రీజన్ ఆయన అవన్నీ రీల్స్ కానీ పాపులర్ అవుతుంటాయి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసి ఈయన ఏంటి ఎట్లాంటి వాడని. అందుకనే ఆయనకి దే హ్యావ్ నాట్ గివెన్ హిమ్ టికెట్ టిల్ నౌ. ఇప్పుడు 2029లో టికెట్ ఎట్లయినా తెచ్చుకోవాలా, ఏదో ఒక రకంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు ఈరోజు అది మాట్లాడిన దానికి వైరల్ అయ్యో లేదా రేపు హెడ్లైన్స్లోనో ఎక్కడో రావాలా, పేపర్లో వచ్చింది, అబ్బా చూడాలా, జగన్మోహన్ రెడ్డి గారు చూసి అబ్బా ఈయన బాగా మాట్లాడినాడు అని చెప్పుకున్నామో, క్రెడిట్ తీసుకోవాలనో ఏమో నోటికి వచ్చింది. ఇవన్నీ ఓకే, ఇక్కడ వరకు బాగుంది. రేపు కోట్లకి ఏం సమాధానం చెప్తాడు? 45 కోట్లు ప్రూవ్ చేయాలి కదా, చెప్పాడు కదా, అలిగేషన్ చేశాడు కదా, లెట్ హిమ్ ప్రూవ్. ఇంకోటి ఏదో సోలార్ ల్యాండ్ అంటాడు, ఏదేదో నోటికి వచ్చింది మాట్లాడినాడు, పిటకథలు మాట్లాడతాడు. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. కర్నూలులో చాలామంది నేతలు ఉన్నారు, మీలాగే మంత్రులు, నా స్థాయి వ్యక్తులు కూడా. వాళ్ళు ఎవరి మీద చేయని అలిగేషన్ని కేవలం కర్నూలులో ఉన్న ఫస్ట్ టైం మీరు మంత్రిగా ఉన్న మంత్రి మీద, భరత్ లాంటి వ్యక్తి మీద ఎందుకు చేశారంట? దీని వెనకాల ఏమై ఉంటుంది? అదే చెప్తున్నానండి, ఐఎమ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. లోకేష్ గారు వాళ్ళు అసెంబ్లీలో నన్ను గుర్తించారు, చెప్పారు ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఈయన పైన రాలేస్తే నేను సెన్సేషన్ అయ్యేదానికి అవుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడినట్టున్నాడు. ఉండే సబ్జెక్టు మాట్లాడాలా కానీ నోటికి వచ్చింది మాట్లాడితే ఈ విల్ ఫేస్ క్రిమినల్ డిఫర్మేషన్ అండ్ వీఆర్ రెడీ టు, ఇట్స్ గోన్ టు హ్యాపెన్ వెరీ సూన్. యూ విల్ సీ. కోర్ట్స్ దగ్గర పోయి అయితే సమాధానం చెప్పాలా కదా, ప్రూవ్ చేసుకోవాలా కదా. ఆడ ప్రూవ్ చేసుకోలేడు, అప్పుడు ఏం చేస్తాడు? విల్ గో టు జైల్. నేను వేసిన డిఫర్మేషన్ కేసు వేసిన 100 crore 200 crore నేను ఆ డబ్బులన్నా కట్టాలా, లేకపోతే జైలు కన్నా పోతాడు. సో ఈజ్ గోన్ టు ఫేస్ దిస్ కాన్సిక్వెన్సెస్ వెరీ సూన్. అంటే ఈ కేసు అసలు ఈ హడావిడి జరగడానికి అక్కడ ఒక వైసీపీ కార్యకర్త జరిగిన రాద్ధాంతం, కావాలనే మంత్రి ఆ వ్యక్తిని పోలీసులు రైడ్ చేయించారు, పోలీసులు పట్టి కేసుల్ని ఇరికించే ప్రయత్నం చేయించారు, అది కూడా మాట్లాడుతారు. అందుకే ఈరోజు వైకాపా నేతలందరూ పోలీస్ స్టేషన్ ముట్టడి చేసిన పరిస్థితి కూడా కర్నూలులో జరిగింది. మేము కూడా పొద్దున్న ఆందోళన చేశామండి కలెక్టర్ ఆఫీస్ ముందు. ఇప్పుడు మా సునీల్ అనే పిల్లవాడు బూత్ ఇన్ఛార్జు, ఆయన పైన మిడ్నైట్ అటెంప్ట్ మర్డర్ జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేశారంట. వాళ్ళని విచారణ చేస్తే ఈ బాలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారంట. ఆయన మరి విచారించాలా కదా, పోలీసు వాళ్ళు చేసే పని వాళ్ళు చెయ్యాలి కదా, పోయి విచారించాలా. పోతేనే ఈయన రివర్స్ అయ్యి డ్రామా అనమాట. ఈసారి ఇట్లా వస్తే ఎవరన్నా వస్తే ఇది డ్రామా చేయండి, ఇవి ఇట్లా కోసుకోండి, ఏముంటుంది కోసుకోవడం పెద్ద సమస్య కాదు. ఇట్లా కోసుకుంటే అదొక బ్లడ్ పడిపోతుంది, అది ఏదో అయిపోయిందని చేయండి, యాక్టింగ్ చేయండి, దొబ్బినారని చెప్పి చెప్పారు. అది అసలు వాస్తవమే కాదు, నేను కనుక్కున్న అట్లా దొబ్బలేదు, ఏం కాలేదు అని. అందుకనే రేపు కూడా వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా క్లారిఫై చేస్తారు. సో ద థింగ్ ఈస్, అక్కడ ఏమీ జరగని దాన్ని సృష్టించి మా లోకల్ వైఎస్ఆర్సీపీ లీడరు ఆయన ఏదో చూపించుకోవాలా, మార్క్స్ కొట్టాలా అని. ఎందుకంటే కర్నూలులో ఆల్రెడీ 3 ఇన్ హౌస్ వాళ్ళ దాంట్లోనే ఫైటింగ్ ఉంటుంది, ఎవరికి టికెట్ ఇస్తారో ఏం అనేది ఎవరికి వాళ్ళు ఎక్కువ చూపించుకునే దాంట్లో ఉంటారు, వాళ్ళు టికెట్ తెచ్చుకుని ఆధిపత్య పోరాటం. ఆ 3 పోయి ఇప్పుడు ఈయన సిద్ధార్థ్ రెడ్డి కూడా వచ్చాడనమాట లైన్లోకి. వీళ్ళ 3 తీసి ఈయనకి ఇస్తారా, మరి వాళ్ళ 3లో ఇస్తారా, అది దేవునికే తెలియాలా. పాయింట్ ఈస్, సిద్ధార్థ్ రెడ్డి నోటికి వచ్చింది మాట్లాడినాడు కాబట్టి ఈరోజు నేను క్లారిఫై చేయాల్సి వస్తుంది. ఆయన ఒక పెద్ద స్టాండప్ కామెడియన్కి పనికొచ్చే వ్యక్తి. ఆడపోయి షోలు చేసుకుంటే సూపర్, నువ్వు పెట్టుకో, సాక్షి స్టాండప్ కామెడియను, లేకపోతే వైఎస్ఆర్సీపీ స్టాండప్ కామెడియన్ అని పెట్టుకొని నువ్వు కానీ చేసినావు అంటే ఫ్యూచర్లో నీకు ఫుల్, ఇంకా అసలు యాక్చువల్గా నువ్వు పాలిటిక్స్ వదిలేసి దీనికి రావచ్చు, ఎందుకంటే దీనిలో సంపాదన ఎక్కువ ఉంటుంది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒకవేళ కర్నూలు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలోనే భరత్ మీద ఇటువంటి సీరియస్ అలిగేషన్ చేశారు అంటే ఏమంటారు మీరు? అదే నేను ఊహించుతున్నా. ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉందంటే ఐఎమ్ రెడీ అంటున్నా, మోర్ దాన్ హ్యాపీ. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యక్తిత్వం కానీ ఆయన స్టైల్ ఏమి మా టౌన్లో ఫ్యాక్షనిస్ట్లని ఎంటర్టైన్ చేయరండి. పెద్ద హేమిల్నే ఇక్కడ ఓడిచ్చేశారు. ఫ్యాక్షనిస్ట్లు అంటే దూరం పెట్టేస్తారు. ఈయన కానీ వస్తే నాకు కేక్ వాక్ ఉంటుంది, 2029లో తెచ్చుకొని నా మీద పోటీ చేస్తే ఐల్ బీ వెరీ హ్యాపీ.
నాకు ఈజీగా ఉంటుంది కేక్ కేక్, ఎందుకంటే నేను ఎన్ని చేసినా ఎంత డెవలప్ చేసినా కర్నూలు ప్రజలను పోయి అడిగితే చెప్తారు ఎంత డెవలప్ చేస్తున్నానని. యు సీ హౌ మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ కర్నూలు. వాళ్ళు ఏమీ చేయలే 19 to 24 నుంచి మేము ఎంత డెవలప్ చేస్తున్నామని కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అంటే ఏమన్నా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోబోతున్నారా సిద్ధార్థ్ మీద? ఎప్పుడు ఉండబోతున్నాయి? లేదు రేపు మా అడ్వకేట్స్కి ఇప్పుడు క్లారిటీగా రావాలా, ఆయన మాట్లాడిండేది కొంచెం చూసాము, ఫుల్గా మాట్లాడిండే డీటెయిల్స్ తెప్పించుకొని అడ్వకేట్స్కి ఇచ్చి ఖచ్చితంగా క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, 100 కోట్ల 200 కోట్ల 300 కోట్ల డిఫమేషన్ అది కూడా వేస్తా. సో రెండిట్లో కూడా హీ హ్యాస్ టు ఫేస్. ఎక్కడో ఆ చిన్న లీక్ లేకపోతే ఇంత పెద్ద అలిగేషన్ని భరత్ లాంటి వ్యక్తి మీద వేయడానికి సిద్ధార్థ్ సాహసిస్తాడంటారు. అదే చెప్తున్నా, ఆయన మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడరంటే వాళ్ళకి తెలుసు టీజీ కుటుంబం అని చెప్తే అది మాకు రివర్స్ అవుతుంది అనేది తెలుసు. ఈయన ఇట్లా చేస్తే, ఎందుకంటే సాక్షి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు ఎంత గట్టిగా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడితే ఫ్రంట్ పేజు లేకపోతే వాళ్ళ సాక్షి ఛానల్లో హెడ్లైన్స్ కింద వేసుకోవడం వాళ్ళకు ఉండే నైజం అనమాట, వాళ్ళ స్టైల్ అది. ఇప్పుడు ఈయన గట్టిగా మాట్లాడి ఏదో చెప్పాడు కాబట్టి రేపు హెడ్లైన్స్ కింద వేసేదానికి ప్లాన్ చేసుకొని ఉంటాడు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బట్ అది ఒక రోజే కదా, పేపర్ ఒక రోజు చూస్తారు, నెక్స్ట్ డే వేస్ట్ పేపర్. ఫస్ట్ అదొక రోజు న్యూస్, నెక్స్ట్ డే ఇట్ బికమ్స్ వేస్ట్ పేపర్. ఇప్పుడు అది చేసినాడు, బట్ కోర్ట్స్ దగ్గర అట్లా కాదు కదా, కంటిన్యూస్ నడుస్తుంది. ఇప్పుడు తిరగాలా పోవాలా, ఆయన పెద్ద ఆరోపణ చేసినాడు, దానికి ఆన్సర్ ఇచ్చుకోవాలా, ప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే వీల్ ఫేస్. ఒకవేళ ఆయన జరిగిన దానికి ఓకే నాకు తెలియక సమాచారం నేను మాట్లాడాను అంటే మీరు కేసుల నుంచి విడ్రా అయ్యే పరిస్థితి ఉంటుంది? చెప్పుకొని వచ్చి చెప్పాలా కదా, ప్రజలు అప్పుడు అర్థం చేసుకుంటారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎంత జోకర్ అనేది బయటికి వచ్చి అర్థమైపోతుంది. అప్పుడు ఆయనకి ఇంకా విలువ కూడా ఉండదు. సో లెట్ హిమ్ కమ్ అండ్ సే దట్. ప్రజలు అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పటికే ఆయన చెప్పేదానికి చాలామంది నవ్వుతున్నారు. అండ్ ఆయన కానీ వచ్చి చెప్పుకొని ఎందుకు నేను ఒక టీజీ భరత్తో పెట్టుకున్నాను అని అనుకొని రియలైజేషన్ అయ్యి ఆడికి చెప్తే కట్ అవుతుంది. లేదు అంటే ఈజ్ రెడీ టు ఫేస్. లెట్ us డూ దట్. దట్స్ ఇట్. సో ఇది భరత్ మినిస్టర్ భరత్ చాలా క్లియర్గా చెప్తున్నారు. జరిగిన ఇష్యూ మీద ఏదైతే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తన మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో అది ప్రూవ్ చేయాలి, లేని పక్షంలో రేపు ఉదయాన్నే నేను డెఫర్మేషన్కి వెళ్ళబోతున్నాను, తర్వాత జరగబోయే క్రిమినల్ చర్యలకి లేకపోతే చట్టపరమైన చర్యలకి బాధ్యుడిగా ఆయన ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ నిజంగానే ఆయన కర్నూలు నుంచి పోటీ చేయాలనుకుంటే ఐఆమ్ రెడీ, మీరు ఖచ్చితంగా ఆయన్ని స్వాగతిస్తున్నాను, ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా నేను సిద్ధంగా ఉన్నాను సిద్ధార్థని ఎదుర్కొనేదానికని కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.